హలో ఫ్రెండ్స్, టుడే స్పెషల్ గులాబ్ జామున్. సింపుల్గా టేస్టీగా యమ్మీగా ఉండే గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేసుకుందాము. ఫస్ట్ మనం ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామ్ ప్యాకెట్ తీసేసుకున్నాము. గులాబ్ జామ్ పౌడర్ మొత్తం తీసి ప్లేట్లో వేసేసుకుంటున్నాము ఫ్రెండ్స్. పౌడర్ మొత్తం చెక్ చేసేసుకోవాలి, దాంట్లో ఏమైనా పురుగులు అట్లా ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అంతా కంప్లీట్గా పౌడర్ అంతా వేసేసుకొని ఉండలు లేకుండా ఒకసారి చేత్తో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మేక్ షూర్ అది ఓల్డ్ స్టాక్ కాకుండా పురుగులు ఉండకుండా చెక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ అంతా ఒకసారి చేత్తో మిక్స్ చేసేసుకొని నీళ్ళతో అయినా పిండి కలుపుకోవచ్చు, లేదా పాలతో అయినా కలుపుకోవచ్చు. నా దగ్గర మా ఇంట్లో పాలు ఉన్నాయని చెప్పేసి పాలతో నేను పిండి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా గట్టిగా పిసకకుండా చిన్నగా పిసకాలన్నమాట, సాఫ్ట్గా. అలా సాఫ్ట్గా అంత పిండిని మొత్తం మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పిండిని. ఈలోపు నేను షుగర్ సిరప్ వేసేసుకుంటున్నాను. సో ఈ టీ గ్లాస్తో 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసేసుకున్నాను. నేను స్వీట్ ఎక్కువ తినను అనమాట. సో దానికోసం అనేసి సేమ్ టీ గ్లాస్తో 2 కప్స్ షుగర్, 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అంటే 1 కప్పు షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. షుగర్ సిరప్ ఎట్లా మేము ఎవరం తినం కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో పిండి చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది. షుగర్ సిరప్ ఉడికేలోపు మనం రౌండ్స్ అన్నీ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా అక్కడక్కడ లైన్స్ వస్తూనే ఉంటాయి. సో దాన్ని పక్కన పెట్టేసుకొని మనమైతే రౌండ్స్ అని చేసి పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ రౌండ్స్ ఫినిష్ అయ్యే టైంకి షుగర్ సిరప్ కూడా అంతా కరిగిపోయి మంచిగా బాయిల్ అయిపోయిందనమాట. ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు రౌండ్స్ వేస్తే మంచిగా ఉంటుందని. సో ఈలోపు కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువేమీ వేసుకోలేదు, కొన్ని కాబట్టి నేను కొంచెమే ఆయిల్ వేసేసుకొని వేడి చేసేసుకున్నాను అనమాట. ఈ షుగర్ సిరప్లో యాలకల పౌడర్ కూడా వేసుకుంటారు. నేను ఎక్కువ తినను కాబట్టి యాలకల ఫ్లేవర్ నాకు నచ్చదు కాబట్టి వేయలేదు. సో ఆయిల్ వేడైపోయింది. ఇంకా నేను గులాబ్ జాములన్నీ వేసేసుకున్నాను. నాకు ఆయిల్లో వేయడం కొంచెం భయం కాబట్టి నేను స్పూన్లో రౌండ్స్ అన్నీ పెట్టేసి దాంట్లో వేసేసాను. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్, కొంచెం బ్లాక్గా అయినా పర్లేదు, కంప్లీట్ సిమ్లోనే వేయించండి. లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి మీరు హై ఫ్లేమ్లో కుక్ చేస్తే పైన లేయర్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది, బట్ లోపల పిండి అలానే ఉంటుంది. సో చూడండి ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే 3-4 వేసేసుకుంటూ ఉంటాను అనమాట నోట్లో. ఉట్టివి కూడా చాలా బాగుంటాయి. సో షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా అయిపోయిందనమాట. సో నేను గులాబ్ జామున్లన్నీ దాంట్లో వేసేసి మూత పెట్టేశాను అనమాట, షుగర్ సిరప్ అంతా పీల్చుకోవాలని చెప్పేసి. సో ఆ స్టీమ్కి ఆ గోరువెచ్చదనానికి సరిపోతుంది, వేడివేడి దాంట్లో వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్కే చూడండి షుగర్ సిరప్ అంతా పీల్చేసుకొని ఎలా అయిపోయిందో. చెక్ చేస్తున్నాను షుగర్ సిరప్ సరిపోయిందా లేదా, అన్నిటికీ పట్టుకుందా లేదా అని చెప్పేసి. పర్ఫెక్ట్గా సరిపోయింది. స్వీట్ కూడా ఎక్కువ లేదు, నేను స్వీట్ చాలా తక్కువ తింటాను. సో నాకైతే పర్ఫెక్ట్ టేస్ట్ అనిపించింది. రౌండ్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఇరిగిపోలేదు షుగర్ సిరప్లో వేసినప్పుడు. చూడండి ఎంత మంచిగా ఉందో. అందుకే నేను వెడల్పు గిన్నె తీసుకున్నాను, ఇలా అయితే ఒకదాని మీద ఒకటి పడవు అని చెప్పేసి. మీరు ట్రై చేయండి, సింపుల్గానే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. త్వరగా కూడా అయిపోతుంది. రౌండ్స్ చేయడం ఒక్కటే కొంచెం టాస్క్, కానీ మిగతాది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని, సర్వింగ్ బౌల్ అంటున్నాను కానీ ఆల్రెడీ అప్పటికే 3-4 తినేసాను. ఇంకా అమ్మ వాళ్ళకి పెట్టించేసాను అనమాట. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి. అమ్మకు కూడా చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.